హలో అండి అందరికీ. చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇక్కడ నేను 500 గ్రామ్స్ వరకు చికెన్ తీసుకున్నాను. 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసి 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు టర్మరిక్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ వరకు జింజర్ పేస్ట్, అరచెక్క నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. మూత పెట్టి పక్కన పెట్టుకోండి. అలాగే స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర, కొద్దిగా స్పైసెస్ యాడ్ చేసుకోండి. బగారా ఆకు, దాల్చిన చెక్క, ఇలాచి, లవంగం ఇలాంటివి కొన్ని వేసుకోండి. అలాగే చిన్నగా తరుముకున్న మిర్చి వేసుకోండి. ఉల్లిపాయ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిపాయ మగ్గినాక హాఫ్ టీ స్పూన్ జింజర్ పేస్ట్, హాఫ్ టీ స్పూన్ టర్మరిక్ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. అలాగే 1 కప్పు వరకు టమాటా వేసుకోండి. మూత పెట్టి మగ్గించండి. టమాటా మగ్గినాక ఒకసారి మూత తీసి బాగా కలుపుకొని చికెన్ తీసుకొని వేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత 8 మినిట్స్ వరకు మూత పెట్టి కుక్ చేసుకోండి. మూత పెట్టడం వలన ముక్కలు తొందరగా కుక్ అవుతాయి. మధ్య మధ్యలో చూస్తూ కలుపుకోండి అడుగంటకుండా ఉండడానికి. టమాటా వేసాం కాబట్టి గ్రేవీ వస్తుంది మనకి. 50% మగ్గినాక 2 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ వరకు సాల్ట్, హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా, హాఫ్ టీ స్పూన్ వరకు చికెన్ మసాలా వేసి బాగా కలుపుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇలా ఉంటుందండి. కుక్ అయిన తర్వాత మీకు గ్రేవీ వస్తుంది టమాటా వేయడం వల్ల. ఒకవేళ ఇంకెక్కువ గ్రేవీ కావాలంటే 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకొని కుక్ చేసుకోవాలి. అలాగే లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని 1 మినిట్ వరకు కుక్ చేసుకోవాలి. అంతే అండి, చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్